వెరీ గుడ్ మార్నింగ్ గైస్. వాయిస్ వినిపిస్తే చాట్ బాక్స్ లెస్ అని చెప్పి టైప్ చేయండి. ఓకే, సో వెల్కమ్ టు ద సెషన్. ఆల్మోస్ట్ ఇది 11th బ్యాచ్. ఇది ఆల్రెడీ ఇప్పటి వరకు మనం 10 బ్యాచెస్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. 11th బ్యాచ్లోకి ఎంటర్ అయితే అయ్యాము. అండ్ యాజ్ యూజువల్ డిస్క్లైమర్, ఈ లైవ్ ట్రేడింగ్ సెషన్ అనేది నా ట్రేడ్స్ చూసి మీరు ట్రేడ్స్ తీసుకోండి అని చెప్పడానికి ఏమాత్రం ఉద్దేశం అయితే కాదు. జస్ట్ నాతో పాటు లైవ్లో ఉండి నేను ఎలా ట్రేడ్ చేస్తున్నాను, ఎలా రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అవుతున్నాను, ఏ అనాలిసిస్తో వెళ్తున్నాను చూడడానికి, తెలుసుకోవడానికి మాత్రమే. సో మీ ప్రాఫిట్తో నాకు సంబంధం లేదు, అట్ ద సేమ్ టైం మీ లాస్తో కూడా నాకు ఎటువంటి సంబంధం అయితే లేదు. అండ్ రిస్క్ మేనేజ్మెంట్, పొజిషన్ సైజింగ్ చాలా ఇంపార్టెంట్. ట్రేడింగ్లో ఎప్పుడు కూడా చెప్పుకొచ్చేది అదే. పొజిషన్ సైజింగ్ ఇంకా ఇంపార్టెంట్. ఓకే, అఫ్ కోర్స్ రిస్క్ మేనేజ్మెంట్ ఇంపార్టెంటే, దానికంటే ముందు మనం ఎన్ని పొజిషన్స్ తీసుకుంటున్నా అది కూడా ఇంపార్టెంటే. సో చాలామంది లూజ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, ఒక ట్రేడ్ తీసుకుంటారు, ఒక అనాలిసిస్ వాళ్ళకి ఏదో ఒక స్ట్రాటజీ ఉండుంటుంది, సంథింగ్ ఏదో ఉండుంటుంది, ఒక ట్రేడ్ అయితే తీసుకుంటారు, అది ఫెయిల్ అయింది అనుకోండి. నెక్స్ట్ ట్రేడ్ ఫర్ సపోజ్ ఫస్ట్ ట్రేడ్ స్టాప్ లాస్ ఒక 30 పాయింట్స్ పెట్టుకున్నారు అనుకోండి, నిఫ్టీలోను బ్యాంక్ నిఫ్టీలోను 30 పాయింట్స్ పెట్టుకున్నారు. సో సెకండ్ ట్రేడ్ ఇక్కడ మీరు ఒక 2 లాట్స్ 3 లాట్స్ ప్లేస్ చేసింది, ఇక్కడ సెకండ్ ట్రేడ్ స్టాప్ లాస్ ఈ 30 పాయింట్స్ రికవర్ అవ్వడానికి ఎక్కువ క్వాంటిటీస్, ఒక 3 లాట్స్ తీసుకుంటే ఇక్కడ 6 లాట్స్ తీసుకోవడము, 10 లాట్స్ తీసుకోవడము, అంటే నాకు ఒక 5 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చినా సరే నాకు ఈ లాస్ కవర్ అయిపోద్ది కదని చెప్పి ఓవర్ ట్రేడింగ్ అండ్ ఓవర్ పొజిషన్ సైజింగ్ చేయడం లాంటివి చేస్తుంటారు. ఇదే మోస్ట్లీ అందరి క్యాపిటల్ కూడా వైప్అవుట్ అవడానికి రీజన్ అయితే ఇది, పొజిషన్ సైజింగ్లో. దిస్ ఈజ్ ద మిస్టేక్. సో మీరు పొజిషన్ సైజింగ్ ఎలా తీసుకోవాలంటే, ఫర్ సపోజ్ నా క్యాపిటల్ వచ్చేసి 15 lakhs ఉంది. సో ఎర్లియర్ నేను 15 lakhsకి రిస్క్ 15,000 చేసేవాడిని, 30,000 ప్రాఫిట్ అనేది తీసుకునేవాడిని. కానీ ఇప్పుడు మార్కెట్ డైనామిక్స్ చేంజ్ అయ్యాయి. ఓకే, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చాలా వాలటైల్గా మూవ్ అవుతుంది. నిఫ్టీ ఒకప్పుడు ఒక 100 పాయింట్స్ మూవ్ అవడానికి చాలా కష్టపడేది. ఓకే, కానీ ఇప్పుడు ఈజీగా 200, 300, 500 పాయింట్స్ కూడా ఒక డేలో జరిగిపోతుంది. సో అంటే మార్కెట్ ఎప్పుడు ఒకేలాగా ఉండదు, డైనమిక్స్ మారుతూ ఉంటుంది. ఎందుకంటే పార్టిసిపేషన్స్ కూడా ఎక్కువ అవుతూ ఉంటారు కదా, దానికి తగ్గట్టు మనం కూడా ప్లాన్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఎర్లియర్ 15,000 లాగా 15,000 ఏం రిస్క్ చేయను, జస్ట్ 7,500 రిస్క్ చేస్తాను. ప్రాఫిట్ వచ్చినప్పుడు 15,000 బుక్ చేసుకుంటాను. ఓకే, సో ఓవరాల్ రిస్క్ ఎంత ఉంది? నేను ఇంకొక చేంజ్ అయితే తీసుకున్నాను. కొన్ని స్ట్రాటజీస్ అయితే నేను డే ట్రేడింగ్ కోర్స్లో కొన్ని అయితే ఈ మార్కెట్ డైనామిక్స్కి అవి అయితే సెట్ అవ్వట్లేదు. నేను బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాత కొన్ని స్ట్రాటజీస్ అయితే నేను డిలీట్ చేసేస్తున్నాను. లైక్ ఆ స్ట్రాటజీస్ ఫామ్ అయినా సరే నేనైతే తీసుకోను. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఈ మంత్ అంతా కూడా ఓన్లీ ఒక ట్రేడే ప్లాన్ చేయడానికి చూస్తాను. ఒక ట్రేడ్ ఇన్ ది సెన్స్, ఎర్లియర్ ఏంటంటే 10,000 మ్యాక్సిమం లాస్ లిమిట్ అనుకున్నాం. ముందు బ్యాచ్ అనేది 10,000 మ్యాక్సిమం లాస్ లిమిట్ అనుకున్నాము. అంటే ఒక ట్రేడ్ 5,000 లాస్ అయిన తర్వాత సెకండ్ ట్రేడ్ తీసుకున్న తర్వాత అది కూడా లూజ్ అయింది అనుకోండి, అప్పుడు డే క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఓన్లీ ఒక ట్రేడ్లోనే 7,500 రిస్క్ చేస్తాము. ఇన్ కేస్ ఆ 7,500 లూజ్ అయితే ఇంకా క్లోజ్ చేస్తాను ఆ డేని. ఓకే, ఎంత ఫాస్ట్గా మూవ్ అయిపోయినా, ఈవెన్ విత్ ఇన్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఏమైనా ఎంట్రీ దొరికింది అనుకోండి, విత్ ఇన్ 2 minutesలో స్టాప్ లాస్ హిట్ అయిపోయినా సరే క్లోజ్ చేస్తాం. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, మనకి 50% విన్నింగ్ రేషియో ఉన్నా సరిపోతుంది. ఓకే, మనకి ఓవరాల్ ఒక 20 days అనుకుందాము, ఈ సెషన్ ఒక 20 days లేదంటే 18 days అనుకుందాం. పోనీ 18 days ఉందనుకోండి, ఒక 9 days మనం గ్రీన్లో ఉండి ఒక 9 days లాస్లో ఉన్న స్టిల్ యూ విల్ బి ప్రాఫిటబుల్ బై ద మంత్ ఎండ్. 50% విన్నింగ్ రేషియో సరిపోతుంది. ఎందుకంటే 9 days అంటే విన్నింగ్ టైం చెప్పాను కదా, మ్యాక్సిమం 15,000, హోల్ 15,000 టు దాని తర్వాత ట్రైల్ చేసుకోవచ్చు కావాలనుకుంటే, కానీ మినిమం 15,000 అనేది చూసుకోవాలి. 9 into 15,000 అంటే 1,35,000 రూపాయలు మనం గ్రీన్లో ఉంటాము. లూజింగ్ అప్పుడు 9 into 7,500 అంటే 67,500, 67,500. సో మైనస్ వచ్చినప్పుడు 67,500, విన్ అవుతున్నప్పుడు 1,35,000. సో మైనస్ చేసుకుంటే స్టిల్ మనం ఎంత గ్రీన్లో ఉంటాము, 67,500 గ్రీన్లో ఉంటాము. సో ఓవరాల్ నేను ఈ బ్యాచ్ అనేది 1 lakh ఛాలెంజ్ అనేది పెట్టుకున్నాను. 1 lakh హిట్ అవ్వచ్చు, హిట్ అవ్వకపోవచ్చు. బట్ ఈ సెషన్ స్టార్ట్ అయ్యే ముందు నేనైతే ఒక దానికైతే లైక్ ఐఎమ్ రెడీ ఫర్ ఎవ్రీడే 7,500 లాస్. ఓకే, అంటే నేను ఆల్రెడీ రెడీగా ఉన్నాను. 7,500 into 20 days అనుకోండి, 7,500 into 20 ఎంత, 1,50,000 ఎంత వస్తుంది కదా. 1,50,000.
1,50,000 పోయినా పర్వాలేదు అని చెప్పుకోవడానికి నేనైతే రెడీగా ఉన్నాను. ఆ రిస్క్‌తో నేనున్నాను. ఓకే. సో, మీరు కూడా అంటే మీ క్యాపిటల్ అందరికీ ఇంత ఎక్కువ ఉండొచ్చు అని నాకన్నా ఎక్కువ ఉండొచ్చు. నాకన్నా తక్కువ ఉండొచ్చు. ఇన్ కేస్ మీరేమన్నా ట్రేడ్స్ తీసుకుంటే లైక్ మీరేం చేసుకుంటారంటే రిస్క్ ఎంత పెట్టుకుంటున్నారని మీరు ముందుగానే చూసుకోండి. అందుకే చెప్పాను కదా మార్కెట్ డైనమిక్స్ మారిన తర్వాత నేనైతే ఇంతకుముందు క్యాపిటల్ ఎంత ఉందో దానికి 1% రిస్క్ చేసేవాడిని. ఇప్పుడు అంత చేయట్లేదు. ఓన్లీ 0.5% రిస్క్ చేస్తున్నాను. రివార్డ్ అనేది 1% తీసుకుంటున్నాను. ఎర్లియర్ అయితే 1% రిస్క్ చేసేవాళ్ళమి, 2% దగ్గర తీసుకునేవాళ్ళమి. ఇప్పుడైతే 0.5% రిస్క్ చేస్తున్నాను. 1% దగ్గర టార్గెట్ అనేది తీసుకుంటాను. ఓకే. అండ్ మరి అదేంటి మరి 1.5 lakhs పోయినా పర్వాలేదు అంటున్నారు, అంత ఈజీగా చెప్పేస్తున్నారంటే చెప్పాను కదా ట్రేడింగ్ అనేది సమ్ కైండ్ ఆఫ్ ఎమోషనల్ గేమ్. ఎందుకంటే మీ దగ్గర మనీ ఉందనుకోండి, మనీ ఉన్నప్పుడు మీరు బాధపడరు. లైక్ ట్రేడింగ్ పోయినా ఇన్ కేస్ ఫస్ట్ అయితే మనం నెగిటివ్గా ఉన్నాం అనుకోండి, పాజిటివ్ జరిగితే మనకు మంచిదే కదా. నెగిటివ్ జరిగినా సరే మనం ఎలాగ నెగిటివ్కి రెడీగా ఉన్నాం కాబట్టి దట్స్ నథింగ్ ఏ ప్రాబ్లం. సో దీనికి మీరు ఆలోచించాల్సిందే. చాలామంది ఏంటంటే డబ్బులు లేవు నా దగ్గర, ఇప్పుడు ఏదైనా ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేసుకోవాలి అలాగని చెప్పి అప్పుడు స్టాక్ మార్కెట్లోకి రావడం జరుగుతుంది, స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవడం జరుగుతుంది. బట్ దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. డబ్బులు లేనప్పుడు ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్లోకి రాకూడదు. ఓకే. మీ దగ్గర ఆల్రెడీ ఒక జాబ్ ఉంది, ఒక సెక్యూరిటీ ఉంది, అప్పుడు మీకు ప్యాసివ్ ఇన్కమ్ కావాలనుకోండి, అప్పుడు మీరు స్టాక్ మార్కెట్లోకి రావాలి. ఇన్ కేస్ స్టాక్ మార్కెట్లో లూజ్ అయినా సరే మీరు ఆల్రెడీ మీకు సెక్యూరిటీ ఉంది కదా, జాబ్ కానివ్వండి, బిజినెస్ కానివ్వండి, ఇంకోటి రన్ అవుతుంది కదా, అది మీకు కాపాడుతుంది అనమాట. ఫర్ సపోజ్ ఇన్ కేస్ నా సైడే తీసుకుంటే ఈ ట్రేడింగ్ అనేది నాకు ట్రేడింగ్ ఇన్కమ్ 1.5 lakhs చెప్తున్నాను కదా, ఈ 1 monthలో 1.5 lakhs పోయినా నాకు ఎటువంటి ఇబ్బంది పడదు. ఎందుకంటే ఒక ఆల్రెడీ మాకు హోండా షోరూమ్ ఉంది, అందులో పార్ట్నర్షిప్ అనేది ఉంది, అందులో ఇన్కమ్ వస్తుంది. అండ్ మీ అందరికీ తెలుసు డే ట్రేడింగ్ కోర్స్ ఉంటుంది, అది అందులో కూడా నాకు ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే డే ట్రేడింగ్ కోర్స్ జాయిన్ అవుతారు కదా, నాకు అందులో ఫీజు వస్తుంది. సెవరల్ టైప్స్ ఆఫ్ నాకు ప్యాసివ్ ఇన్కమ్స్ అయితే ఉన్నాయి. సో దట్స్ వై ఐఎమ్ ఏ ఫుల్ టైమ్ ట్రేడర్. అండ్ సమ్ కైండ్ ఆఫ్ బిజినెసెస్ కూడా ఉన్నాయి, చిన్న చిన్నవి కూడా ఉన్నాయి. సో నాకు ట్రేడింగ్ ఒక్కటే ఇన్కమ్ వస్తే సరిపోతుంది అన్నట్టు ఏం లేదు. ఓకే. ట్రేడింగ్లో నాకు లాస్ వచ్చినా సరే మిగిలిన కవరప్ చేయడానికి ఉన్నాయి. సో మీరు కూడా ఆ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది మీరు తయారు చేసుకోవాలి ఫస్ట్ అనేది. ఓకే. ఫస్ట్ తయారు చేసుకున్న తర్వాత అప్పుడు ట్రేడింగ్లోకి వచ్చిన తర్వాత ఓకే, అప్పుడు మీరు ఎలా ఉంటుందంటే ఈరోజు స్టాప్ లాస్ హిట్ అయిందా అన్నప్పుడు ఎటువంటి బాధ కానీ పెయిన్ కానీ ఏమి ఉండదు. అదే మీరు ఓన్లీ నాకు ఈ మంత్ ఈఎంఐ కట్టాలి, మా పిల్లలు స్కూల్ ఫీజు కట్టాలి అలాగని చెప్పి ఆ బాధ ఆ టెన్షన్తో మళ్ళీ ట్రేడింగ్ చేశారనుకోండి, మార్కెట్ ఇప్పుడు ఇలా సడన్గా గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిపోతుంది కదా, ఇప్పుడు మార్కెట్ ఈరోజు పైకి వెళ్ళిపోతుందని చెప్పి ఇక్కడ ఎంట్రీ తీసేసుకుంటారు. అంటే ర్యాండమ్ ట్రేడ్స్ తీసుకోమని మీ మనసు అనేది చెప్తుంది. ఓకే. ర్యాండమ్ ట్రేడ్స్ తీసుకోవడము అండ్ దెన్ మార్కెట్ కొంచెం పైకి వెళ్ళిపోయిన తర్వాత అయ్యో నేను ఇక్కడ తీసుకుంటే ఒక ఈజీగా నాకు ఒక 10-20 points ప్రాఫిట్ వద్దును కదా, అనవసరంగా మిస్ అయ్యని చెప్పి రాంగ్ ప్లేస్ని ఎంటర్ అవ్వడము ఇలాంటివి జరుగుతుంటాయి. అండ్ కంపల్సరీ లూజ్ అవుతారు. వన్స్ లూజ్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారు, మళ్ళీ ఓవర్ ట్రేడింగ్ రివెన్స్ ట్రేడింగ్ ఆ లాస్ని కవర్ చేద్దామని చెప్పి మళ్ళీ రివెన్స్ ట్రేడింగ్ చేసుకుంటారు, ఫెయిల్ అవుతారు, ఓవర్ ట్రేడింగ్ చేస్తారు, లూజ్ అవుతారు. సో ఇవన్నీ కామన్గా జరిగే మిస్టేక్స్ అనమాట. చాలామంది 90-92% ఫెయిల్యూర్ రేట్ ట్రేడింగ్లో ఉండడానికి మెయిన్ రీజన్ ఇదే. ఓకే. ఈవెన్ ఇట్ ఈస్ టఫర్ దెన్ సివిల్స్ అనుకోవచ్చు. ఓకే. సో ఒక ఐఏఎస్ వ్యక్తిని తీసుకురండి, లవ్ ఫెయిల్యూర్ని తీసుకురండి ట్రేడింగ్లోకి, ఈ పర్సన్ సక్సెస్ అవుతాడు ఫాస్ట్గా ఈ పర్సన్ కంటే. ఎందుకంటే ఈ పర్సన్కి ప్రతిదీ రైట్ అవ్వాలి, ప్రతిదీ నేను ఏది అటెంప్ట్ చేసినా సరే నాకు 100% కావాలి అన్నట్టు ఆ మైండ్ సెట్ ఉంటాడు. ఈ పర్సన్ ఏంటంటే ఆల్రెడీ మొత్తం అంతా చూసాడు కాబట్టి, అంతా బాధ అంతా భరించాడు కాబట్టి, సో లవ్ ఫెయిల్యూర్ అని కాదు, నార్మల్గా జీవితంలో ఎదురు దెబ్బ తగిలిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైనా సరే. సో వీళ్ళందరూ ఆల్రెడీ పెయిన్ తెలుసు వాళ్ళకి, ఓకే యాక్సెప్ట్ చేస్తారు, నేను లాస్ అయినా నేను రాంగ్ అయినా పర్వాలేదు, నేను కవరప్ అవుతానని చెప్పి ఆ మనోధైర్యం వీళ్ళకి ఉంటుంది రాదర్ దెన్ దిస్ పర్సన్. ఓకే. అందుకు మెయిన్ ఏంటంటే మనం ఆ మైండ్ సెట్ అనేది మనం అలవాటు చేసుకోవాలి ఫస్ట్. ఓకే. సో ట్రేడింగ్ అనేది చెప్తున్నాను, అఫ్కోర్స్ స్ట్రాటజీస్ ఇంపార్టెంటే, కానీ పోయినా పర్వాలేదు అన్న మైండ్ సెట్తో ఉంటేనే మీ ట్రేడింగ్లో సక్సీడ్ అవ్వగలరు. అలాగని చెప్పి రాంగ్ ట్రేడ్స్ తీసుకొని పోయినా పర్వాలేదు అలాగా నేను అలాగా రెడీగా ఉన్నాను కదా లూజ్ చేసుకోవడానికి అని చెప్పి రాంగ్ ట్రేడ్స్ తీసుకోమని నేను చెప్పట్లేదు. మీ స్ట్రాటజీస్ ఉండాలి, ప్రైస్ యాక్షన్ ఉండాలి, మీ ప్రాపర్ అనాలిసిస్ ఉండాలి, ఇదంతా ఉండాలి. దీంతో పాటు ఈ మైండ్ సెట్ కూడా ఉండాలి. ఓకే. సో నేను చెప్పదలుచుకుంది అయితే ఇది ట్రేడింగ్ గురించి, పొజిషన్ సైజింగ్ గురించి,
రిస్క్ మేనేజ్మెంట్ గురించి, ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం గురించి. సో దానికి మీరు ఏం చేస్తారంటే లైక్ నేను ఇప్పుడు ఎలా స్టార్ట్ చేయాలంటే, ఓకే మీరు ఈ బ్యాచ్ అలాగా ఉన్నారు కాబట్టి నాతో పాటు మీరు ఏం చేస్తారంటే మార్నింగ్ కొంచెం ఒక డైరీ లాంటిది ఏమైనా పెట్టుకోండి. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే కంపల్సరీ ఒక ఫిజికల్ టాస్క్ అనేది చేయండి. ఐదర్ ఇట్ క్యాన్ బి మీకు ఇష్టమైంది చేయండి. ఓకే కష్టమైంది ఏం కాదు. ఫర్ సపోజ్ కొంచెం మంది జిమ్ ఫీ అఫోర్డ్ చేయగలరు, మీరు అఫోర్డ్ చేయలేరు అనుకోండి, వేరే ఆల్టర్నేటివ్ ఆలోచించండి. లైక్ వాకింగ్కి వెళ్ళొచ్చు, లేదంటే రన్నింగ్ ఏమైనా గ్రౌండ్ ఉంటే రన్నింగ్కి వెళ్ళొచ్చు. లేదు నేను జిమ్ అఫోర్డ్ చేయగలను అనుకుంటే జిమ్కి వెళ్ళండి. లేదు నాకు జిమ్ కొంచెం బాడీ పెయిన్స్ లాంటివి ఉంటాయి అనుకుంటే యోగా వెళ్ళండి. యోగా కూడా కష్టం నాకు అనుకుంటే మెడిటేషన్ చేయండి. లేదంటే స్విమ్మింగ్ చేయండి, రన్నింగ్ చేయండి, వాకింగ్ చేయండి. ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ మాత్రం కంపల్సరీ మార్నింగ్ ఉండాలి. ఓకే ఎందుకంటే అప్పుడే మీకు లోపల ఉన్నది అంతా కూడా దిగిపోతుంది. అండ్ ఎటువంటి అలవాటు చేసుకుంటే ఒక 21 days మీరు అలవాటు చేసుకుంటే 22nd day నుంచి ఆటోమేటిక్గా మీకు మార్నింగ్ 5 o'clockకి లేవాలనుకుంటున్నారు అనుకోండి, ఈ 21 days అలవాటు చేసుకుంటే 22nd day నుంచి ఆటోమేటిక్గా లేచిపోతారు. సో కొంచెం ఎర్లీగా ఫాస్ట్గా లేచి ఏమైనా ఫిజికల్ టాస్క్ అయినా చేయండి ప్రతిరోజు మార్నింగ్. ఇన్ కేస్ మీరు మొత్తం అంతా చేయమని చెప్పట్లేదు, రేపు నుంచి, ఈ రోజు మిస్ అయినా రేపటి నుంచి ఈ బ్యాచ్ ఉన్నంత వరకు కూడా ఒక ఫిజికల్ టాస్క్ అనేది కంపల్సరీ పెట్టుకోండి. ఓకే దీని తర్వాత ఏంటంటే మీరు ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఓకే ట్రేడింగ్కి వచ్చినప్పుడు చాలామంది నాకు తెలుసు మార్నింగ్ నైట్ లేట్గా రీల్స్ అవి చూసుకుంటూ మార్నింగ్ 9 o'clock లేచి సిస్టమ్ ఆన్ చేసి, అంటే ఫుల్ టైమ్ ట్రేడర్స్ గురించి చెప్తాను, సిస్టమ్ ఆన్ చేసేసుకొని వెంటనే ట్రేడ్ సెటప్స్లోకి దూకేసి మళ్ళీ క్లోజ్ చేసేయడం, ఇలాంటివన్నీ విన్ అయినప్పుడు బాగానే ఉంటుంది, లూజ్ అయినప్పుడు మీరు ఆ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేరు. సో అలా కంట్రోల్ చేసుకోవాలంటే మీకు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఫిజికల్ టాస్క్ అనేది చాలా మస్ట్ అండ్ షుడ్. నోట్స్ చెప్పాను కదా పక్కన పెట్టుకోమని, నోట్స్ అనేది పక్కన రాసుకోండి. ఫస్ట్ మీరు ఫిజికల్ టాస్క్ ఏదో ఒకటి చేయండి. వాకింగ్ కన్నా బెస్ట్ రన్నింగ్ చేయండి. వాకింగ్ అంతేం కాదు, వాకింగ్ చేయాలంటే ఇంకెక్కువ చేయాలి. లైక్ రన్నింగ్ ఒక 3 kilometers పరిగెట్టారు అనుకోండి, వాకింగ్ ఒక 6 kilometers 7 kilometers చేయాలి. అలా కష్టం అనిపిస్తుంది కాబట్టి ఓకే రన్నింగ్ చేయండి. సో లేదంటే హాఫ్ ఆఫ్ చేసుకోండి. ఓకే సో బాడీ మీద కంట్రోల్ చేసుకుంటే మైండ్ మీద ఆటోమేటిక్గా కంట్రోల్ అనేది వెళ్ళిపోతుంది. ఓకే మైండ్ని కంట్రోల్ చేసుకోవాలి. ట్రేడింగ్ అనేది మైండ్ గేమ్, నాట్ ఏ బ్రెయిన్ గేమ్. ఓకే సో ఇప్పుడు మ్యాథ్స్లో 2+2 అనేది 4, కానీ ట్రేడింగ్లో 2+2 అనేది 5 అవ్వచ్చు, 6 అవ్వచ్చు, 7 అవ్వచ్చు. ఎందుకంటే ట్రేడింగ్ అనేది బ్రెయిన్ గేమ్ కాదు. ఓకే సో అది ఫస్ట్ పాయింట్. మెయిన్ ఫిజికల్ టాస్క్ అని ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే ఒక బుక్ పెట్టుకోండి. మార్నింగ్ మీరు ట్రేడింగ్కి లేచే ట్రేడింగ్ 9:15 కదా, ఒక 8:30 ఆ టైంకి నోట్స్ రాసుకోండి. మీ ప్లాన్స్ ఏంటి చూసుకోండి. అఫ్కోర్స్ నేను చెప్తాను లెవెల్స్ ఎలా మార్క్ చేసుకోవాలి ఏంటన్నది, అండ్ అనాలిసిస్ ఎలా చూసుకోవాలనేది నేను చెప్తాను. ఈలోపు మీరు ఏం చేయాలంటే తర్వాత నుంచి వన్స్ మీరు నేర్చుకున్న తర్వాత మీరు ఏం చేయాలి, మీ ప్లాన్ అనేది ఏంటో చూసుకోవాలి. ట్రేడింగ్ ఈరోజు మార్కెట్ ఎలా ఉంది, సో బేరిష్గా ఉందా బులిష్గా ఉందా, నా వ్యూ ఏంటి, మార్కెట్ ఇంపార్టెంట్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి, లైక్ గ్లోబల్ న్యూస్ ఎలా ఉంది, ఇవి అప్పుడు బుక్స్ పెట్టుకోమంటున్నానంటే ఏదన్నా చెప్పినా అనుకోండి, ఓకే చెప్తున్నాడు కదా ఈ సెకండ్ ఇంతే కదా, ఏముంది ఫిజికల్ టాస్క్ చేయమన్నాడు అంతే కదా అని చెప్పి లైట్ తీసుకుంటుంది. అదే మీరు రాసుకున్నారనుకోండి, ఫిజికల్ టాస్క్ అనేది చేయాలని చెప్పి రాసుకున్నారనుకోండి, ఇది కంపల్సరీ మీరు చేస్తారు రేపు నుంచి మీరు చేయడానికి. అండ్ మైండ్ అనేది గ్రాప్ చేసుకుంటుంది ఫాస్ట్గా. ప్రతిదీ కూడా రాసుకోండి ఏం చెప్పినా సరే. సో ఇదనే కాదు, మీకు తర్వాత ఫ్యూచర్లో ఏం చేసినా మీరు సపోజ్ మీరు భగవద్గీత చదువుతున్నారు అనుకోండి, భగవద్గీత రాసుకోండి ఇంపార్టెంట్ పాయింట్స్. అంటే మొత్తం అంతా రాయమని చెప్పట్లేదు, మీకు ఆ లైన్లో మీకు ఒక పేజ్ చదువుతున్నారు, డైలీ ఒక పేజ్ భగవద్గీత చదువుతున్నారు అనుకోండి, ఆ పేజ్లో మీకు ఏం అర్థమైంది, ఓకే ఆ పేజ్లో మీకు ఏం అర్థమైంది అన్నది ఒక లైన్ రాసుకుంటే ఏమైపోయింది, అది మీకు ఫీడ్ అయిపోతుంది అనమాట. ఏదైనా సరే ప్రతిదీ రాసుకుంటే బ్రెయిన్లో ఫీడ్ అయిపోతుంది. సో ప్లాన్ యువర్ ట్రేడ్స్. ఓకే సెకండ్ది ఏంటంటే ప్లాన్ యువర్ ట్రేడ్స్. నెక్స్ట్ ఏంటంటే థర్డ్ టాస్క్ ఏంటంటే ఈవినింగ్ కూడా ఫిజికల్ టాస్క్ చేస్తానంటే చేయండి, బట్ ఈవినింగ్ షార్ట్ గ్యాప్ ఉంటుంది కదా మనకి. చాలా మంది ఏంటంటే ఈవినింగ్ 7 o'clock 8 o'clockకి జిమ్లో అవి చేసి పడుకునే ముందు చేస్తుంటారు. సో అవి చేయకండి. ఎర్లీ మార్నింగ్ ఇస్ ద బెస్ట్ టైం. సో టైం కుదరకపోయినా కుదిరించుకోండి అంతే. ఓకే సో ఓన్లీ నాకు తెలిసి సాఫ్ట్వేర్ వాళ్ళకి అయితే అవ్వదు అనుకుంటా, నైట్ షిఫ్ట్ ఉంటుంది కాబట్టి. మిగిలిన పీపుల్ అయితే ఎర్లీ మార్నింగ్ ఫిజికల్ టాస్క్ చేయడానికి చూడండి. ఈవినింగ్ ఏం చేస్తారంటే మీరు ట్రేడింగ్ జర్నల్ అని ఒక బుక్ పెట్టుకోండి. ఓకే ఎంటీ బుక్ ఒక బుక్ పెట్టుకొని ఈరోజు మీ అనాలిసిస్ ఏంటి, మీరు ఈరోజు ఏ స్ట్రాటజీ తీసుకున్నారు, ఎందుకు ఎంట్రీ తీసుకున్నారు, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకున్నారు, ఎక్కడ టార్గెట్ తీసుకున్నారు, రిస్క్ రివార్డ్ ఎంత ఫాలో అయ్యారు, అండ్
ఈరోజు ఐ మీన్ ఈ నెల రోజులు కూడా మీ రిస్క్ ఏంటి, మీ రివార్డ్ ఏంటి, మీరు చేసిన మిస్టేక్స్ ఏంటి, మీరు చేసిన కరెక్టింగ్ అంటే ఫర్ సపోజ్ పిరామిడింగ్ చేశారనుకోండి, దానివల్ల మీ ప్రాఫిట్ పెరిగితే అది మీరు చేసిన మంచి పనే కదా. సో అది మీరు చేసిన మంచి పని ఏంటి, ఈరోజు మీరు చేసిన మిస్టేక్ ఏంటి అన్నది ఒక బుక్ పెట్టుకున్నారనుకోండి. ఈరోజు డే 1లో మీరు చేసిన మిస్టేక్ ఒకటి ఉంది సంథింగ్, ఓకే. అదేంటంటే డే 2, డే 3, డే 4 చేస్తారు కదా, అప్పుడు మీరు చూసుకుంటారు డే 1 చేసిన మిస్టేక్స్ ఏంటని రిఫర్ చేస్తారు. రిఫర్ చేసినప్పుడు మీరు ఈ మిస్టేక్ అనేది మళ్ళీ చేయరు. డే 1లో చేసిన మిస్టేక్ అనేది మళ్ళీ చేయకుండా ఉంటారు. దానివల్ల మీకు అడ్వాంటేజ్ వస్తుంది. అంటే సేమ్ మిస్టేక్ మళ్ళీ మళ్ళీ చేయడం వల్ల చాలా మంది లూజ్ అవుతుంటారు. కాకపోతే ఇప్పుడు మీరు ట్రేడింగ్ జర్నల్ పెట్టుకుంటారు కాబట్టి సేమ్ మిస్టేక్ అనేది మళ్ళీ మళ్ళీ చేయరు, అక్కడ ఛాన్సెస్ అనేది ఉండదు. సో మీరు ట్రేడింగ్ జర్నల్ అనేది కంపల్సరీ పెట్టుకోండి. అండ్ వీలైతే మీరు ఏం చేస్తారంటే, మీకు ప్రింటర్ ఉంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మనం ఏదైతే ట్రేడ్ చేస్తున్నామో ఆ చార్ట్స్ అనేవి కూడా ప్రింట్అవుట్ తీసుకోండి, ఓకే. ఫర్ సపోజ్ ఇలా ఉంది నిఫ్టీ చార్ట్, ఇక్కడ ఉంది కదా. సో ఈరోజు మార్కెట్ అయిపోయిన తర్వాత ఇలా ఉంది అనుకోండి. నిన్నటి చార్ట్, ఈ రోజు చార్ట్, రేపటి సిపిఆర్ కనిపించేలాగా, ఓకే. ఇలాగ ఒక ప్రింట్అవుట్ తీసుకోండి. ప్రింట్అవుట్ తీసుకున్న పర్వాలేదు, లేదు నా ప్రింటర్ లేదనుకుంటే సాఫ్ట్ కాపీ మీరు డౌన్లోడ్ చేసుకొని మీ సిస్టంలోనో ఫోన్లోనో ఫీడ్ చేసుకున్నా పర్వాలేదు, ఓకే. సో నా సజెషన్ ఏంటంటే హార్డ్ కాపీ తీసుకోండి, ఓకే. ప్రింటర్ ఎంత మహా అయితే ఒక 10 రూపీస్ ఎంత ఉంటుంది, కలర్ ప్రింటర్ 10-15 ఉంటుంది. సో డైలీ 2 కాబట్టి ఒక 30 రూపీస్ స్పెండ్ చేయండి అంతే, ఓకే. లేదు నా దగ్గర ప్రింటర్ ఉందంటే ఇంకా బెస్ట్. సో చార్ట్స్ అనేవి కంపల్సరీ మీరు తీసుకుంటే అది మీకే యూజ్ అవుతుంది, ఓకే. మీకు యూజ్ అవుతుంది. ఎందుకంటే లాంగ్ టర్మ్లో మీరు ఎంత ప్రీమియం బై చేసేసినా, సపోజ్ ఇప్పుడు నేను ఫ్రీ వర్షన్లో వెళ్తున్నాను, ఎందుకంటే మన ఇండికేటర్స్ ఎక్కువ యూజ్ చేయము, ఆల్రెడీ మనకి ఇండికేటర్స్ ఉన్నాయి కాబట్టి ఫ్రీ వర్షన్లో వెళ్తున్నాను. ఇన్ కేస్ నేను ప్రీమియం వర్షన్ తీసుకున్నా సరే, ఫ్రీ వర్షన్లో కొన్ని చార్ట్స్ అనేవి కనిపించవు, బ్యాక్ వెళ్తే కొన్ని చార్ట్స్ కనిపించవు. ఇన్ కేస్ హైయెస్ట్ ప్రీమియం తీసుకున్నా సరే ఇంకా కొన్ని చార్ట్స్ అనేవి కనిపించవు, ఓకే. అలాంటప్పుడు మీకు చార్ట్స్ ఫొటోస్ తీసుకున్నారనుకోండి, మీకు బ్యాక్ టెస్టింగ్ పర్పస్ బాగుంటుంది, ఓకే. ఎందుకంటే చెప్తున్నాను కదా, మార్కెట్ డైనమిక్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి, ఎప్పుడు ఒకేలా ఉండవు, ఓకే. ఎర్లియర్ ప్రాఫిట్స్ వచ్చేసాయి కదా అని చెప్పి నేను సక్సెస్ అయిపోయిన స్టాక్ మార్కెట్లో, నా స్ట్రాటజీస్ అన్ని పనిచేస్తున్నాయి, ఇంకా నాకు తిరిగి లేదనుకుంటే చాలా తప్పు అది, ఓకే. డైనమిక్స్ మారుతున్నాయి. మారుతున్నప్పుడు ప్రీవియస్గా ఏం జరిగింది, ప్రీవియస్ మార్కెట్లో ఏమైంది, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ఇప్పుడు ఏమైంది, ఇది మీరు తెలుసుకున్నారనుకోండి, అప్పుడు ఖచ్చితంగా తర్వాత మీరు స్ట్రాటజీ నేను ఎక్కడ మార్చాలి, ఏం తప్పు చేస్తున్నాను, ఇది కూడా మీకు ఐడియా వస్తుంది, ఓకే. సో ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. చార్ట్స్ అనేవి కూడా కంపల్సరీ ప్రింట్అవుట్ తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కాదు అవి, తర్వాత దానివల్ల యూజ్ అనేది మీకు ఫ్యూచర్లో తెలుస్తుంది, ఫుల్ టైం ట్రేడర్ అయిన తర్వాత, ఓకే. అండ్ ట్రేడింగ్ జర్నల్ మస్ట్ అండ్ షుడ్. ట్రేడింగ్ జర్నల్ ఎందుకు ఎంట్రీ తీసుకున్నాము ఆ డేట్ రాసుకోండి. ఫస్ట్ ఒక ఎంటీ బుక్ పెట్టుకోండి, ఎంత ఒక 10 రూపీస్ బుక్, 20 రూపీస్ బుక్ పెట్టుకోండి. ఆ డేట్ రాసుకోండి, రిస్క్ ఎంత రాసుకోండి, ఈరోజు నేను మార్కెట్ ఓపెన్ అవ్వక ముందు మీ ప్లాన్ ఎలా ఉంది, మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మీ మైండ్ ఎలా రన్ అవుతుంది రాసుకోండి. స్టిల్ ఇంకా కొంచెం మంది బిగినర్స్ ఏంటంటే ట్రేడ్ తీసుకున్నప్పుడు లైక్ దే విల్ సంథింగ్ కన్ఫ్యూజ్ అవ్వడమో, టెన్షన్ పడడమో లాంటివి చేస్తూ ఉంటారు. ట్రేడ్ తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే, మీరు ఎంటీఎం చూసుకొని జస్ట్ ఇంకొక నోట్స్ పెట్టుకొని సెల్ఫ్ ఎఫర్మేషన్ అంటుందని, సో అది రాసుకోండి. ఐఎమ్ ఏ డిసిప్లైన్ ట్రేడర్, ఐఎమ్ ఏ గుడ్ ట్రేడర్, ఐఎమ్ ఏ ప్రొఫెషనల్ ట్రేడర్ అని చెప్పి ఎఫర్మేషన్స్ రాసుకున్నారనుకోండి, సమ్వాట్ ఇట్ విల్ బూస్ట్ యువర్ కాన్ఫిడెన్స్, ఓకే. ట్రేడ్ రన్ అవుతున్నప్పుడు చెప్తున్నాను. ట్రేడ్ రన్ అవుతున్నప్పుడు మీకు ఏంటంటే, మీ మార్కెట్ వైపు చూసినా లేదంటే ట్రేడ్ వైపు చూసినా మీకు ఏమనిపిస్తుంది అంటే, ఇక్కడ నుంచి మార్కెట్ అయ్యో నాకు ఇక్కడ నేను సెల్ చేశాను, ఇప్పుడు మార్కెట్ గ్రీన్ క్యాన్ వచ్చేస్తున్నా, స్టాప్ లాస్ హిట్ అయిపోద్దేమో అని చెప్పి మీరు ఆ ట్రేడ్ నెగిటివ్ని చూసి క్లోజ్ చేసేసి మళ్ళీ ఇంకొక ట్రేడ్ లాంటివి తీసుకొని ఆ ట్రేడింగ్ లాంటివి చేస్తుంటారు. అప్పుడు ఏంటంటే మీరు ఏం చేయాలంటే, దాన్ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతే మీరు వన్స్ ట్రేడ్ ఎంటర్ అయిన తర్వాత స్టాప్ లాస్ హిట్ అవుతుందో లేదో చూసుకోండి అంతే. ప్రాఫిట్ ఎంటీఎం అనేది చూసుకోకండి. అయితే స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు తీసుకోండి, లేదంటే టార్గెట్ హిట్ అయినప్పుడు తీసుకోండి. రిమైనింగ్ ఎప్పుడు ఐఎమ్ ఏ డిసిప్లిన్ ట్రేడర్, ఐఎమ్ ఏ ప్రొఫెషనల్ ట్రేడర్ అని చెప్పి ఎఫర్మేషన్స్ రాసుకోండి. ఒక 100 టైమ్స్ రాసుకోండి. ఆ ట్రేడ్ జరుగుతున్నంత సేపు కూడా రాసుకున్నారు అనుకోండి, ఆ రాసుకున్నదే మీ మైండ్లోకి వెళ్ళి ఇట్ విల్ బూస్ట్, ఓకే. సో దీనికి ఇంకా చెప్పాలంటే, మోటివేట్ చేయాలంటే ఇంకా చాలా ఉంది, ఎందుకంటే మనకంతా టైం అయితే సరిపోదు కాబట్టి. బట్ ఇప్పటి వరకు నేను చెప్పినవి అయితే మెయిన్ పాయింట్స్ ఇవైతే ఫాలో అవుతారని అనుకుంటున్నాను. సో దయచేసి అవైతే చూసుకోండి. అండ్ ఇప్పుడు ఏంటంటే అందరికీ తెలుసు కదా, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ నేను ఎక్కువ సిపిఆర్నే యూజ్ చేస్తాను. సిపిఆర్ యూజ్ చేయడానికి రీజన్ ఏంటో కూడా అందరికీ తెలుసు. అంటే మార్కెట్ ఎలా ఉంటుంది అన్నది మనకు ముందుగానే ఒక ఐడియా వస్తుంది. ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, సిపిఆర్ అనేది నారో సిపిఆర్, ఏమైంది మార్కెట్ ట్రెండింగ్ డే అయింది. వైడ్ సిపిఆర్ అంటే ఈరోజు మార్కెట్ ట్రెండింగ్ డే ఛాన్సెస్ చాలా తక్కువ, ముందుగానే మనకి సిపిఆర్ అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అలాగని 100% ఉందంటే ఈ ప్రపంచంలో ఏది కూడా 100% లేదు.
ట్రేడింగ్ విషయానికి వస్తే ఏది కూడా 100% అనేది ఉండదు. మార్కెట్ ఇక్కడ చూడండి, ఇక్కడ నేరో సిపిఆర్ ట్రెండింగ్ డే అయింది, ఇక్కడ కూడా నేరో సిపిఆర్ కదా, మరి ట్రెండింగ్ డే ఎందుకు అవ్వలేదంటే దట్స్ వాట్ ద స్టాక్ మార్కెట్ ఇస్. అంటే నేరో సిపిఆర్ ఉన్నంత మాత్రం ప్రతిరోజు ట్రెండింగ్ డే ఉండాలని లేదు, వైట్ సిపిఆర్ ఉన్నంత మాత్రం ప్రతిరోజు సైడ్ వేస్గా ఉండాలని కూడా ఏమీ లేదు. కానీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఇవైతే వర్క్ చేస్తాను, అందుకే సిపిఆర్ అనేది యూస్ చేస్తాను. సో సిపిఆర్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది, ఎలా ప్లాట్ చేసుకోవాలో అందరికీ తెలుసు అని అనుకుంటున్నాను. ఇన్ కేస్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే ఏం లేదు, జస్ట్ మా ఇండికేటర్ సెషన్లోకి వెళ్ళండి. ఇండికేటర్ సెషన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సిపిఆర్ అని కొడితే ఆల్రెడీ నేను యూట్యూబ్లో పెట్టాను, మొన్న సిపిఆర్ ఎలా అప్లై చేసుకోవాలో ఒకసారి నాకు మెసేజ్ చేయండి. ఎవరన్నా ఇన్ కేస్ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు తెలియని వాళ్ళు ఉంటే ఆ ఇండికేటర్ ఎలా సెట్ చేసుకోవాలో కూడా చెప్తాను. అందులో ఏంటంటే మనకి అన్నీ ఉంటాయి, లైక్ క్యామ్రిలర్స్ ఉంటాయి, ట్రెడిషనల్స్ ఉంటాయి, ఈఎంఏస్ ఉంటాయి, ఎస్ఎంఏస్ ఉంటాయి. అంటే మనకి ఎక్కువ ట్రేడింగ్ వ్యూ ఇంతకుముందు అయితే 3 ఇచ్చేది, ఇప్పుడు మనకి 2 ఇస్తున్నారు కదా ఫ్రీ వర్షన్. సో చాలామంది అఫోర్డ్ కూడా చేయలేరు, లైక్ ఫీజు మళ్ళీ మంత్లీ 10,000 అంటే మళ్ళీ ఏదో అనుకుంటారు, ఎందుకు 10,000 2,000 రూపీస్ లాస్ అని చెప్పి అనుకుంటారు. సో దానికోసం ఆల్రెడీ మనకి పివోట్స్ ఉంటాయి, S1 ట్రెడిషనల్ పివోట్స్ ఉంటాయి, క్యామ్రిలా పివోట్స్ ఉంటాయి, ఈఎంఏస్ ఉంటాయి, ఎస్ఎంఏస్ ఉంటాయి. అంటే నా స్ట్రాటజీస్కి నేను ఇంతకుముందు ఏం చేశాను దానికి తగ్గట్టు ప్లాట్ చేసుకున్నాం అనమాట, అంతే. ఓకే, సో ఇంకా కావాలనుకుంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, బట్ అవి ఏం పెట్టలేదు. సో నేను ఏంటంటే నా ఇండికేటర్ ఒకటి వాడతాను, ఇంకొకటి సిపిఆర్ ఇండికేటర్ వాడతాను. సో సిపిఆర్ ఇండికేటర్ ఎలా వాడాలంటే సిపిఆర్ బై కేజీఎస్ అని కొట్టండి. సో సిపిఆర్ విత్ పివోట్ లెవెల్ సిపిఆర్ బై కేజీఎస్ ఉంది కదా. సో 2.9K బాట్స్ బై కేజీఎస్ ఉంది. సో ఇది కూడా అంతే, బాట్స్ బై కేజీఎస్ అని ఉంటుంది. ఓకే, కే గోమతి శంకర్ అని పేరు. సో ఇక్కడ సిపిఆర్ విత్ పివోట్ లెవెల్స్ అనేది ప్లాట్ చేసుకోవాలి. ప్లాట్ చేసుకున్న తర్వాత బై డిఫాల్ట్ లేదంటే ఎలా వస్తుందో చూపిస్తాను, ఆగండి. సో ఇండికేటర్లోకి వెళ్ళిన తర్వాత సిపిఆర్ బై కేజీఎస్ అని కొడితే చూడండి 2 వచ్చాయి కదా, రెండిట్లో ఏది పెట్టుకున్నా పర్వాలేదు. ఓకే, ఒకటే క్లిక్ చేయండి, అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఇలా వస్తుంది. ఇప్పుడు మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి సెట్టింగ్స్ ఆటోమేటిక్గా ఇంతకు ముందు అయితే ప్లాట్ చేసుకోవాల్సి వచ్చేది, ఇప్పుడు మాన్యువల్ ఉంది కాబట్టి షో డైలీ సిపిఆర్ మాన్యువల్ ఉంది. నెక్స్ట్ ఏంటంటే వీక్లీ సిపిఆర్స్ కావాలనుకున్నా సరే ఇందులో వస్తాయి. సో అవి మీకు తర్వాత చెప్తాను, కావాలి సార్ చెప్పేస్తాను, ఆగండి. వీక్లీ సిపిఆర్స్ అందులోనూ వాడుకోవచ్చు, నా ఇండికేటర్లో కూడా వాడుకోవచ్చు. వీక్లీ సిపిఆర్స్ ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది మనం అంతా చూసేది ఇది డైలీ సిపిఆర్స్. సో డైలీ సిపిఆర్స్ అంటే ప్రతిరోజు సిపిఆర్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు వీక్లీ సిపిఆర్ అంటే ఏంటి, వీక్ ఒకసారి ఫామ్ అవుతుంది అంతే. సో డైలీ సిపిఆర్ మన టైం ఫ్రేమ్ 5 minutesలో పెట్టుకుంటే 5 minutesకి ఒకసారి క్యాండిల్ అనేది వస్తుంది, డైలీ సిపిఆర్ అనేది ఎక్కడ ఉందో తెలుస్తుంది. అదేవిధంగా వీక్లీ సిపిఆర్ అంటే సో మీరు నా ఇండికేటర్లో వెళ్ళినా పర్వాలేదు, సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ డైలీ ఉంది కదా, డైలీ బదులు వీక్లీ పెట్టుకుంటే వీక్లీ సిపిఆర్ వచ్చేస్తుంది. ఓకే, సో వీక్లీ సిపిఆర్ ఎలా ఉంది, ఈ వీక్ అంతా కూడా వచ్చే సిపిఆర్ అనమాట ఇది. ఈ వీక్ అంటే మండే నుంచి ఫ్రైడే వరకు సిపిఆర్ అనేది ఎక్స్టెండెడ్ లెవెల్స్ ఇక్కడ దాకా చూపిస్తుంది కదా. ఎలా ఉంది, సిపిఆర్ అనేది వైడ్గా ఉంది. అలాంటప్పుడు ఈ వీక్ అనేది లైక్ సైడ్ వేస్ డే కానీ, రేంజ్ బౌండ్ డే కానీ, రివర్సల్ డే కానీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని ఈ వీక్ అనేది చెప్తుంది. ఫర్ సపోజ్ లాస్ట్ వీక్ సిపిఆర్ అంటే లాస్ట్ మండే నుంచి ఫ్రైడే వరకు ఏమైంది, ఇక్కడ యావరేజ్ సిపిఆర్ టు నారో సిపిఆర్. అలాంటప్పుడు ట్రెండింగ్ వీక్ అనేది ఛాన్సెస్ ఉంటుంది. సో ట్రెండింగ్ వీక్ అయిందా లేదా, అయింది కదా. సో ఇలా మనకి వీక్లీ సిపిఆర్ కూడా మనకి హింట్ అనేది ఇస్తుంది. ఇక్కడ చూడండి వీక్లీ సిపిఆర్ వైడ్గా ఉంది, ఆ వీక్ అంతా కూడా మార్కెట్ సైడ్ వేస్గా రేంజ్ బౌండ్గా ఉంది. అండ్ ఇక్కడ కూడా నేరోగా ఉంది, నేరో అప్పుడు ట్రెండింగ్ వీక్ అనుకున్నాం కదా, ట్రెండింగ్ వీక్ అనేది అయింది, మార్కెట్ కంప్లీట్ డౌన్ ట్రెండ్ అయింది. సో వీక్లీ సిపిఆర్ వల్ల కూడా యూజ్ ఉంటుంది, లైక్ మనకి ఆ వీక్ అనేది మార్కెట్ ట్రెండ్ ఎలా ఉంటుంది అంటే నెక్స్ట్ ఇది స్వింగ్కి బాగా ఉపయోగపడుతుంది. ఓకే, ఫర్ సపోజ్ నేరో సిపిఆర్ ఉన్నప్పుడు మీరు ఇక్కడ ఎంట్రీ ఎక్కడో తీసుకున్నారు, షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేశారనుకోండి, నెక్స్ట్ డే హోల్డ్ చేయాలి లేదా అన్నది ఈ వీక్లీ సిపిఆర్ బట్టి మీరు చూసుకుంటే, లైక్ ఈ పివట్ దాటితేనే నేను ఎగ్జిట్ అవుతాను, లేదంటే ఫర్ సపోజ్ మండే మీరు ఎంట్రీ అయ్యారు, షార్ట్ ఎంట్రీ అయ్యారు, ఫ్రైడే లోపు చూడండి మీరు గుడ్ ప్రాఫిట్స్ అనేవి ఎర్న్ చేయొచ్చు. ఓకే, సో దట్స్ హౌ వీక్లీ సిపిఆర్ ఆల్సో విల్ వర్క్. అండ్ మంత్లీ సిపిఆర్ గురించి అవసరం లేదు, మంత్లీ సిపిఆర్ ఇంకా ఎక్కువ డేస్ హోల్డ్ చేసుకున్న వాళ్ళు ఇంకా పెద్ద ప్లేయర్స్ వాడతారు. సో మనకి వీక్లీ సిపిఆర్ డైలీ సిపిఆర్ సరిపోతుంది. ఇన్ కేస్ నేను వీక్లీ కూడా వాడను అనుకుంటే డైలీ వాడుకుంటే సరిపోతుంది, ఎందుకంటే మార్కెట్ జిగ్జాగ్గా ఉంటుంది కదా ఈ మధ్య. హోల్డ్ చేసుకున్నా సరే చెప్పలేము మనం, సడన్గా మార్కెట్ గ్లోబల్ న్యూస్ ఏదన్నా అయ్యి
మార్కెట్ 2000 పాయింట్స్ మీకు అగెనిస్ట్గా ఓపెన్ అయింది అనుకోండి, అలాంటప్పుడు మీరు ఇన్ని రోజులు కష్టపడింది చిన్న చిన్న ప్రాఫిట్స్ అయితే ఒకే రోజు మొత్తం కూడా పోతుంది. సో అందుకే నేను స్వింగ్ ట్రేడింగ్ అనేది సజెస్ట్ చేయను. మోస్ట్లీ ఈ మార్కెట్లో ఇంట్రాడే ఇంకా బెస్ట్. ఓకే, రాదర్ దాన్ స్వింగ్ ట్రేడింగ్, ఇంట్రాడే అనేది. అంటే స్వింగ్ ట్రేడింగ్ వల్ల ఉపయోగం కూడా ఉంటుంది. ఏ మార్కెట్ మీ సైడ్ 2000 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా మీకు అంతే ప్రాఫిట్ వస్తుంది కదా. కానీ ఐ విల్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ గ్యాంబ్లింగ్. ఎందుకంటే మార్కెట్ ఎటు సైడ్ ఓపెన్ అవుతుందో తెలియదు అన్నప్పుడు ఎందుకు మనం చేయడం, అంటే గ్లోబల్ న్యూస్ వల్ల ఏమన్నా ఎఫెక్ట్ అవ్వచ్చు కదా మార్కెట్. సో అది చూసుకోవాలి. సో స్వింగ్ ట్రేడింగ్ అనేది ఎవరైనా స్వింగ్ ట్రేడింగ్ చేస్తే అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, సో లేదేంటంటే ట్రెండ్ ఆఫ్ ద మార్కెట్ డే బై డే ఎలా కనిపెట్టాలంటే మనకి సిపిఆర్లోనే డిసెండింగ్ సిపిఆర్, అసెండింగ్ సిపిఆర్స్ ఉంటాయి కదా. ఫర్ సపోజ్ ఈరోజు మార్కెట్ ట్రెండ్ బులిష్ బేరిష్ అంటే ఈరోజు సిపిఆర్ ఎక్కడ ఉంది, నిన్నటి సిపిఆర్ కింద ఉంది. అలాంటప్పుడు మనం మార్కెట్ బేరిష్ అనుకోవచ్చు. ఓకే, మార్కెట్ మోస్ట్ కేసెస్లో ఇక్కడ S1 పివట్ క్రాస్ అయిన తర్వాత ఇంకా మార్కెట్ ట్రైనింగ్ డే అవ్వచ్చు అని చెప్పి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నిఫ్టీ కూడా అంతే. డౌన్ ట్రెండ్ అప్ ట్రెండ్ అంటే సిపిఆర్ R1 పివట్ బ్రేక్ అవునంత వరకు మనం అప్ ట్రెండ్ అని చెప్పి అనుకోవడానికి లేదు, డౌన్ ట్రెండ్ అని చెప్పి అనుకోవచ్చు. ఓకే, సో దాన్ని బట్టి సిపిఆర్ని బట్టి మనం ట్రెండ్ అనేది ఐడెంటిఫికేషన్ చేసుకోవచ్చు. సో సిపిఆర్ గురించి అయితే ఎటువంటి డౌట్స్ లేవని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు పర్వాలేదు చాట్ బాక్స్లో పెట్టండి, లేదంటే మైక్ ఆన్ చేసుకోవచ్చు, నాట్ ఎన్ ఇష్యూ. ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్. ఓకే ఫైన్. అయితే నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఇంపార్టెంట్ లెవెల్స్ ఎలా మార్క్ చేసుకోవాలి, నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి ఇంపార్టెంట్ లెవెల్స్ ఎలా మార్క్ చేసుకోవాలనేది చెప్తాను. సో నోట్స్ అనేది పెట్టుకున్నారు కాబట్టి ఫస్ట్ ఏంటంటే ప్రీవియస్ సెషన్ హై అండ్ లో అని చెప్పి రాసుకోండి. ఫస్ట్ పాయింట్ ఇంపార్టెంట్ లెవెల్స్ టు మార్క్ అని చెప్పి నోట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ పాయింట్ ప్రీవియస్ సెషన్, ప్రీవియస్ డే హై ఆబ్లిక్ ప్రీవియస్ డే లో అని చెప్పి రాసుకోండి. అంటే ప్రతిరోజు కూడా మనం ప్రీవియస్ డే హై ప్రీవియస్ డే లో అనేది మార్క్ చేసుకోవాలి. అఫ్ కోర్స్ మనకి ఇండికేటర్లో ప్రీవియస్ డే హై అనేది వచ్చేస్తుంది. ఇక్కడ బ్లాక్ డాటెడ్ లైన్ ఉంది కదా, సిపిఆర్ బై కేజీఎస్లో ఆల్రెడీ మనకి ప్రీవియస్ డే హై అనేది వచ్చేస్తుంది. బట్ మనకి తెలియాలి కాబట్టి లెవెల్స్ అనేవి మనం ప్రీవియస్ డే హై లో అనేది మార్క్ చేసుకుందాము. సో ప్రీవియస్ డే హైకి ఎక్కువ బ్లాక్ డాటెడ్ లైన్ ఇస్తాను. ప్రీవియస్ డే హైకి ఫస్ట్ ఏంటంటే ప్రీవియస్ డే హైకి ప్రీవియస్ డే లోకి రెండింటికి కూడా డాటెడ్ లైన్స్ అనేవి ఇస్తాను. నెక్స్ట్ ఇప్పుడు హై దగ్గర నుంచి క్రాష్ వచ్చిందా, లో దగ్గర నుంచి సపోర్ట్ తీసుకొని మార్కెట్ బౌన్స్ అయిందో చూస్తాను. హై దగ్గర నుంచే కొంచెం క్రాష్ వచ్చింది కదా, అలాంటప్పుడు దీన్ని టిక్ చేస్తాను. ఎందుకంటే ఇనీషియల్గా మనం ప్రీవియస్ సెషన్ హైకి లోకి డాటెడ్ లైన్స్ వేసుకున్నాము, ఎందుకంటే అవి ఇంపార్టెంట్ కాబట్టి. ఇప్పుడు ఏంటంటే థిక్ లైన్స్ చేసుకుంటున్నాము, ఆ లెవెల్స్ అనేవి ఇంపార్టెంట్. ఆ లెవెల్ అనేది ఇంకా ఇంపార్టెంట్. ప్రీవియస్ సెషన్ హై ఇంపార్టెంట్, దాంతోపాటు ఇక్కడ నుంచి బిగ్ క్రాష్ జరిగింది కదా, సప్లై జోన్ కూడా అవ్వచ్చు. ఆ లెవెల్ అనేది ఇంకా ఇంపార్టెంట్ అని థిక్ లైన్ అనేది మార్క్ చేసుకుంటాను అనమాట. ఓకే, సో ఫస్ట్ పాయింట్ ప్రీవియస్ డే హైలో నోట్ చేసుకోండి. దాని తర్వాత బిగ్ క్రాష్ జరిగితే దాన్ని థిక్ చేసుకుంటానని చెప్పి కూడా నోట్ చేసుకోండి. సో ప్రీవియస్ సెషన్ హైలో అయిపోయిన తర్వాత వర్జిన్ సిపిఆర్ మార్క్ చేసుకోవాలి. సెకండ్ పాయింట్ నోట్ చేసి వర్జిన్ సిపిఆర్ అని మార్క్ చేసుకోండి. ఓకే, వర్జిన్ సిపిఆర్ అంటే ఏంటి? సో అందరికీ తెలుసు వర్జిన్ అంటే ఏంటి, ఎవరు ముట్టుకున్న వాళ్ళని వర్జిన్ అంటారు. సో ఇది కూడా అంతే. సిపిఆర్ వర్జిన్ ఎందుకు అయిందంటే ఆ రోజు క్యాండిల్స్ ఏమీ సిపిఆర్ని టచ్ చేయలేదు కాబట్టి వర్జిన్ అంటారు. ఓకే, వర్జిన్ సిపిఆర్ అంటారు. ఆ వర్జిన్ సిపిఆర్ ఎంటైర్ జోన్ అనేది మనం మార్క్ చేసుకోవాలి. ఎంటైర్ జోన్ అనేది మనకి రెసిస్టెన్స్ కానీ సపోర్ట్ కింద కానీ ఉంటుంది. సో చెప్తాను కదా మార్కెట్ డైనమిక్స్ చేంజ్ అయ్యాయి అని చెప్పి. ఎర్లియర్ ఏంటంటే వైడ్ వర్జిన్ సిపిఆర్, యావరేజ్ వర్జిన్ సిపిఆర్ ఇంపార్టెంట్. ఇప్పుడు నారో వర్జిన్ సిపిఆర్ దగ్గర కూడా మార్కెట్ రెసిస్టెన్స్ తీసుకుంటుంది. సో నారో అయినా వైడ్ అయినా యావరేజ్ అయినా వర్జిన్ సిపిఆర్ అనేది వర్జిన్ సిపిఆర్. సో ఆ లెవెల్ అనేది రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది అని చెప్పి నోట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇది మరి ప్రతిరోజు అలా ఎక్స్టెండ్ చేసుకుంటూ ఉండాలంటే, ప్రతిరోజు ఎక్స్టెండ్ చేసుకుంటే మీ చార్ట్స్ మొత్తం కూడా వర్జిన్ సిపిఆర్తో నిండిపోతుంది. ఇంకా చార్ట్స్లో సపోర్ట్ రెసిస్టెన్స్ మార్చేసుకోవడానికి ఉండదు. కాబట్టి మెయిన్లీ మనం ఇంట్రాడే చేస్తాం కాబట్టి 1 వీక్ చూసుకోండి. ఓకే, 1 వీక్ మార్క్ చేసుకోండి. అంటే మండే టు ఫ్రైడే ఆ లెవెల్ అనేది ఎక్స్టెండ్ చేసుకోండి. ఇన్ కేస్ ఆ లెవెల్ ఎక్స్టెండ్ చేసుకున్నప్పుడు మార్కెట్ ఈ పైకి వచ్చింది అనుకోండి, ఆ లెవెల్ అనేది రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ మనం లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేయకూడదు, ఎందుకంటే అక్కడ రెసిస్టెన్స్ కింద ఉంటుంది. ఇన్ కేస్ మార్కెట్ పైన ఓపెన్ అయ్యి మార్కెట్ కిందకి వచ్చింది అనుకోండి, ఈ లెవెల్ సపోర్ట్ కింద ఉంటుంది. ఓకే, దట్స్ అబౌట్ వర్జిన్ సిపిఆర్. అందరికీ తెలుసని అనుకుంటున్నాను వర్జిన్ సిపిఆర్. తెలియకపోతే ఒకసారి మళ్ళీ అడగొచ్చు, మళ్ళీ చెప్తాను. సో సెకండ్ పాయింట్ మనం వర్జిన్ సిపిఆర్ ఎలా మార్క్ చేసుకోవాలో నోట్ చేసుకోండి. సెకండ్ పాయింట్ వర్జిన్ సిపిఆర్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ గ్యాప్ బార్డర్స్ అని చెప్పి నోట్ చేసుకోండి. గ్యాప్ బార్డర్స్
అని చెప్పి నోట్ చేసుకోండి. GAP BORDERS గ్యాప్ బార్డర్స్. సో గ్యాప్ బార్డర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా మార్కెట్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అయినప్పుడు ఆ లెవెల్స్ అనేవి రెసిస్టెన్స్ సపోర్ట్స్ కింద యాక్ట్ చేస్తాయి. ఫర్ సపోజ్ ఇక్కడ మార్కెట్ ఫ్రైడే గ్యాప్ డౌన్ అయింది కదా, ఎక్కడి నుంచి అయింది గ్యాప్ డౌన్? థర్స్డే మార్కెట్ నుంచి ఫ్రైడే గ్యాప్ డౌన్ అయింది. సో థర్స్డే లో మార్క్ చేసుకోవాలి. గ్యాప్కి నేను డిఫరెంట్ కలర్ ఇస్తాను, ఈ కలర్ ఇస్తున్నాను గ్యాప్కి. అండ్ ఫ్రైడే హై కూడా మార్క్ చేసుకోవాలి. ఓకే, సో అప్పుడు మనకు తెలుస్తుంది ఈ మధ్యలో మార్కెట్ ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది కదా అని చెప్పి. ఈ లెవెల్ అనేది రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేయొచ్చు, ఒక్కొక్కసారి ఈ పై బార్డర్ అనేది రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ గ్యాప్ బార్డర్ ఫిల్ అయిపోయిన తర్వాత బ్రేక్అవుట్ అయితే మార్కెట్ పైకి కూడా మూవ్ అవ్వచ్చు. అందుకే గ్యాప్ బార్డర్స్ అనేవి ఇంపార్టెంట్. గ్యాప్ బార్డర్స్ ఏంటంటే జస్ట్ మార్కెట్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అయింది అనుకోండి, అలాంటప్పుడు మార్క్ చేసుకోవాలి అంతే. ప్రీవియస్ సెషన్ ఇక్కడ గ్యాప్ డౌన్ అయింది కదా, ఈ లెవెల్ మార్క్ చేసుకోవాలి. అండ్ దెన్ ఈ లెవెల్ కూడా మార్క్ చేసుకోవాలి. గ్యాప్ బార్డర్స్ అనేవి అలా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇన్ కేస్ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఫర్ సపోజ్ మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయిపోయింది కదా మొన్న ఫ్రైడే, ఈ రోజు మార్కెట్ ఎక్కడో పైన ఎక్కడో ఓపెన్ అయింది అనుకోండి, ఈ లెవెల్ ప్రీవియస్ సెషన్ హై పైన ఓపెన్ అయితే మార్కెట్ ఇక్కడ ఎక్కడో గ్యాప్ అప్ ఓపెన్ అయితే అప్పుడు ఈ లెవెల్ హై మార్క్ చేసుకోవాలి, ఫ్రైడే హై మార్క్ చేసుకోవాలి. అండ్ ఆ రోజు లో ఎక్కడ అయితే అయిందో ఆ లో మార్క్ చేసుకోవాలి. అప్పుడు దాన్ని గ్యాప్ బార్డర్ అంటారు. అంటే మార్కెట్ గ్యాప్ అప్ అయినప్పుడు, ఎప్పుడైనా గ్యాప్ అప్ అయినప్పుడు. ఫర్ సపోజ్ మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఆన్ ద డేట్ ఆఫ్ 24th మండే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. అలాంటప్పుడు ఏం చేయాలి? దాని ముందు రోజు లో మార్క్ చేసుకోవాలి అండ్ మండే హై మార్క్ చేసుకోవాలి. ఇది గ్యాప్ అనమాట. ఓకే, ఆ లెవెల్ కూడా గ్యాపే. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి? గ్యాప్ బార్డర్స్ అనేవి మార్క్ చేసుకోవాలని చెప్పి రాసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ సప్లై జోన్ అండ్ డిమాండ్ జోన్ మార్క్ చేసుకోవాలి. సప్లై జోన్ అంటే ఏం కాదు, మార్కెట్ క్రాష్ ఎక్కడి నుంచి జరిగితే ఆ లెవెల్ అనేది సప్లై జోన్ కింద యాక్ట్ చేస్తుంది. ఫర్ సపోజ్ ఇక్కడ నుంచి మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ హై కదా, క్రాష్ జరిగింది. అంటే డిమాండ్ జోన్. ఫర్ సపోజ్ రీసెంట్గా ఏమైనా బౌన్స్ జరిగిందని చూద్దాము. యా, ఇక్కడ చూడండి మార్కెట్ ఆన్ ద 25th February మార్కెట్ ఇక్కడ నుంచి బిగ్ బౌన్స్ జరిగింది ఫస్ట్ క్యాండిల్ నుంచి కూడా. సో ఆ లెవెల్ జోన్ మార్క్ చేసుకుంటే మనకి ఆ లెవెల్ ఇక్కడ డిమాండ్ జోన్ ఉందని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను డిమాండ్ జోన్కి. యా, సప్లై జోన్ ఉంది కదా, ఇక్కడ చూడండి మార్కెట్ ఇక్కడ నుంచి క్రాష్ అయింది కదా. సో ఈ ఎంటైర్ జోన్ని సప్లై జోన్ కింద మార్క్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నుంచి బౌన్స్ అయింది మార్కెట్, సో ఈ లెవెల్ అనేది ఇక్కడ నుంచి డిమాండ్ జోన్ కింద మార్క్ చేసుకోవచ్చు. సో మార్కెట్తో ట్రావెల్ చేసే కొద్దీ మీకు అలవాటు అవుతుంది, సప్లై జోన్ ఏంటో డిమాండ్ జోన్ ఏంటో మీకు ఈజీగా తెలుస్తుంది. సో ఈ పాయింట్స్ అయితే నోట్ చేసుకొని ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు ఇప్పటి వరకు చెప్పిన. ఓకే, అయితే హోప్ ఐ హ్యావ్ నో డౌట్స్. సో ఇప్పుడు మనం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్స్ అనేవి మార్క్ చేసుకుందాము మొన్నటి మార్కెట్ బట్టి. సో ప్రీవియస్ సెషన్ హై ఎక్కడ ఉంది, ప్రీవియస్ సెషన్ లో ఎక్కడ ఉంది ఫస్ట్ మార్క్ చేసుకోవాలి. ప్రీవియస్ సెషన్ హై ఎక్కడ ఉంది, ప్రీవియస్ సెషన్ లో అనేది ఇక్కడ ఉంది, అది మార్క్ చేసుకుందాము. నెక్స్ట్ రీసెంట్ సప్లై జోన్స్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ సప్లై జోన్ ఉంది. సో మార్కెట్ కింద ఉంది కాబట్టి అంత పైకి ఏమి వెళ్ళదని అనుకుంటున్నాను ఈరోజు. సో అది ఏం మార్క్ చేసుకోవట్లేదు. ప్రీవియస్ సెషన్ లో అనేది ఇక్కడ ఉంది. నెక్స్ట్ గ్యాప్ బార్డర్స్ ఎలాగ మార్క్ చేసుకున్నాం కదా, గ్యాప్ బార్డర్స్ మార్క్ చేసుకున్నాము నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ప్రీవియస్ సెషన్ హై ఎక్కడ ఉంది, ప్రీవియస్ సెషన్ హై ఇక్కడ ఉంది, ప్రీవియస్ సెషన్ లో అయితే కింద ఉంది. దట్ ఈస్ ద ప్రీవియస్ సెషన్ లో. నెక్స్ట్ వర్జిన్ సిపిఆర్ మార్క్ చేసుకోవాలి. వర్జిన్ సిపిఆర్ ఎక్కడ ఉంది, ఈ లెవెల్ దగ్గర ఉంది వర్జిన్ సిపిఆర్ అనేది. వర్జిన్ సిపిఆర్ మార్క్ చేసుకోవాలి. వర్జిన్ సిపిఆర్కి నేను మళ్ళీ ఈ కలర్ ఇస్తాను. సో అంటే మీ కలర్స్ మీ ఇష్టం, మీరు ఏది చేసుకున్నా నో ప్రాబ్లం, నాట్ ఎన్ ఇష్యూ. బట్ నేనైతే లైవ్ మార్కెట్లో ఇప్పుడు ఈ లెవెల్ ఏంటి ఇంకో కలర్ ఇచ్చుకున్నాను అనుకోండి, ఏమో తెలియదు కదా నాకు లైవ్ మార్కెట్లో, అది ఇప్పుడు అనుకోండి ఈజీగా తెలిసిపోతుంది. నెక్స్ట్ మార్కెట్ ఇక్కడ నుంచి క్రాష్ జరిగింది కాబట్టి ఈ లెవెల్ అనేది సప్లై జోన్ అని కూడా అనుకోవచ్చు. కాకపోతే మార్కెట్ ఇప్పుడు అక్కడికి వెళ్ళలేదు కదా, సో అంత ఇంపార్టెన్స్ ఏమి ఇవ్వను. తర్వాత కమింగ్ డేస్లో చూస్తాను ఆ లెవెల్ అనేది. మార్కెట్ ఆ లెవెల్ దగ్గరికి వెళ్తే అప్పుడు ఆ లెవెల్ అనేది మార్క్ చేసుకుంటాను. ఓకే, సో ఇది మిడ్ క్యాప్ నిఫ్టీ. మిడ్ క్యాప్ నిఫ్టీ కూడా మనం లైక్ స్ట్రాటజీస్ అనేవి బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు అవి కూడా వర్కౌట్ అవుతున్నాయి. సో మిడ్ క్యాప్ నిఫ్టీ కూడా మార్క్ చేసుకుందాం ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటన్నది కూడా ప్రతిరోజు. ప్రీవియస్ సెషన్ హై ఇక్కడ ఉంది, ప్రీవియస్ సెషన్ హైకి మనం బ్లాక్ కలర్ ఇచ్చుకుందాం. ఓకే, అండ్ దెన్ ప్రీవియస్ సెషన్ లో ఇక్కడ ఉంది, ప్రీవియస్ సెషన్ లో ప్రీవియస్ సెషన్ హై. సో ఏది ఇంపార్టెంట్, హై ఇంపార్టెంట్, లో అంత ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే అక్కడి నుంచి పెద్ద బౌన్స్ లాంటిది ఏం జరగలేదు కాబట్టి.
లోకి మనం డాటెడ్ లైన్ ఇచ్చుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ సేమ్ వర్జిన్ సిపిఆర్ ఉంది ఇక్కడ. వర్జిన్ సిపిఆర్, ఈవెన్ దిస్ ఈజ్ ఆల్సో ద వర్జిన్ సిపిఆర్. సో 5 days వరకు మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు కదా వర్జిన్ సిపిఆర్ని. సో ఈ లెవెల్ కూడా వర్జిన్ సిపిఆర్. ఇన్ కేస్ మార్కెట్ పైకి వెళ్తే ఫర్ కమింగ్ డేస్ ఆ లెవెల్స్ అనేవి చూద్దాము పైకి మూవ్ అయితే.